స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్, వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్డ్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అనేది నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు, సింగింగ్, ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు మేము ఇంకొంచెం మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజాల మీద తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎప్పుడు కనిపించిపోతున్నారు మాకు? అది షూటింగ్ జరుగుతున్నాయండి, బట్ నాట్ ఎనీ టైమ్స్ నేను చెప్తా, బట్ వచ్చేటప్పుడు చాలా బాగా వస్తుంది. రీసెంట్గా గ్లిమ్స్ చూసామండి, త్వరలో వస్తుంది ఆకాష్ జగన్నాథ్ గారి గ్లిమ్స్. మేము హీరో గారు హీరోయిన్ గారు గ్లిమ్స్ చూసాం, పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. ప్యాన్ ఇండియా పేరు ఇంకా రివీల్ చేయలేదు, చూడండి త్వరలో వస్తుంది. మామూలుగా ఉండదు. మేము చూసాం ఇంట్లో గ్లిమ్స్ 10 minutes, అదిరిపోయింది అసలు. కాదు, మీరు దానికి స్టోరీ రాశారు, ఇక్కడ ఏదో నాకు పేమెంట్ ఇస్తున్నారు, ఏదో లేక ఒకటి అడిగాను, ఆయన మాట్లాడుతున్నారు ఏంటో మీరు. ఓకే, సో హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరో గారిని, హీరోయిన్ని అండ్ అలానే రవివర్మ గారిని, అనితా చౌదరి గారిని, అన్నపూర్ణమ్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. అండ్ రాఖీ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.